వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఇంటి మీద దాడి అన్నది ఒక పక్కా ట్రాప్. ఎవరైతే చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప లాస్ట్ ట్రిప్ గెలిచినటువంటి రెడ్డప్ప ఈ దఫా ఆయన ఇంటి మీదకి దాడి చేయడం అన్నటువంటిది కావాలని చేసింది. ఏదైతే ముందు ఆయన ఇంటి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దాడికి పాల్పడ్డారు. దాంతో ఆయన్ని చూడటానికి ఖచ్చితంగా మిథున్ రెడ్డి వస్తాడని తెలుసు. పొంగనూరులో ఉన్నటువంటి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి రావడం, దాంతో ఒక్కసారిగా దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి. రెడ్డప్ప ఇంటిని టీడీపీ శ్రేణులు చుట్టుముట్టి నడంతో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. పోలీసుల ఇంటితో పరిస్థితులు అదుపులోకి వచ్చినాయి. అక్కడ దృశ్యాలు దాడి తీవ్రతను అద్దం పట్టేలోనే దాదాపు 10 వాహనాలు ధ్వంసమైనాయి. ఇందులో ఎంపీ మిథున్ రెడ్డి కారు కూడా ఉంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వస్తాడని రప్పించడం కోసమే ఈ ట్రాప్ వేశారన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానమైనటువంటిది. అయితే ఇందులో ఎట్లాగా పెద్దిరెడ్డి కొడుకు అక్కడికి ఎట్లా వచ్చాడు అంటూ వాళ్ళ కార్యకర్తలకు సంబంధించినటువంటి విజువల్స్ని వీళ్ళు హైలైట్ చేస్తుంటే ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారన్నటువంటి విషయాన్ని వైసీపీ హైలైట్ చేస్తుంది.